వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో నిజాం కాలేజ్ ప్రొఫెసర్ మాధవి బండారు గారు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ ప్రెషర్ ఫీల్ అవుతారు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి అని అంటే, మరి ఈ ప్రెషర్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి? పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్స్ బిఫోర్ మెంటల్ హెల్త్ని ఎలా ఉంచుకోవాలి? ఇవన్నీ కూడా మనకు మాధవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూనే ఉంటారు. అప్పటి వరకు చదువుకోరు, ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రెషర్ ఇవ్వాలని అనుకోరు. ఏంటంటే బాగా చదువుకుంటే ఇంకా లాస్ట్ ఇవే కదా, కష్టపడితే కొంచెం మంచి మార్క్స్ వస్తాయి కదా అని పేరెంట్స్ అనుకుంటారు. కానీ తెలియకుండానే పేరెంట్స్ మెంటల్ ప్రెషర్ ఇస్తున్నారు అని చాలామంది స్టూడెంట్స్ని మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు తెలిసింది. సో ఈజ్ ఇట్ కాల్డ్ ప్రెషర్ that parents wants to give put on the chain. So is that called pressure, do you say? Ikkada see the way we need to understand is పిల్లాడి ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్కి వాళ్ళ యాంగ్జైటీ ఉంటుంది. బేసిక్గా ఆ యాంగ్జైటీని ప్రజెంట్ చేయడంలో అది మనకి ఏమైపోతుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్ టెన్షన్ అన్నది అంతవరకు అనుభవించిన స్టూడెంట్ ఇంకా డేట్స్ వచ్చేసాయి, ఇంకో 4 రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు తెలియకుండానే మన లోపల వచ్చేస్తుంది. ఏదైనా చూడండి, ఎగ్జామ్ ఉంది లేకపోతే ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తారు అన్నప్పుడు మనకే తెలియని ఒక నర్వస్నెస్ వస్తుంది. సో పిల్లల్లో న్యాచురల్గానే ఆ నర్వస్నెస్ వస్తుంది. దానికి ఏమవుతుంది, ఆ నర్వస్నెస్ పేరెంట్స్లో కూడా ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో దాంతో అది వీళ్ళు చెప్పగానే దాని ఇంపాక్ట్ డబుల్ అయిపోతుంది బేసిక్గా. సో యూనో ఎవరి స్టాండ్లో వాళ్ళు కరెక్టేనండి. వి కాంట్ సే దట్ వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, వీళ్ళు ప్రెషర్ పెట్టట్లే. వీళ్ళు వాళ్ళకున్న ఆ ఆరాటాన్ని, ఆ ఆదుర్దాన్ని, నన్ను చదువుకో ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది అని చెప్పే ఆ ఆరాటాన్ని వీళ్ళు ఆల్రెడీ ఆ ఆరాటంలో ఉన్నారు కాబట్టి ఇంక ఫీల్ అయ్యి. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్ ఫ్రమ్ అ పేరెంట్, already existing emotion in the child which is creating a commotion basically. Okay. So మరి ఏం చేయాలి, పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని, ఎలా చెప్పాలి? See what we normally say పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటి అని అంటే, ఎగ్జామ్ వస్తున్న నెల రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వదు ఎప్పటికైనా. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అండి. ఇట్ గోస్ ఇట్ రిక్వైర్స్ దాట్ బిట్ బై బిట్ అప్రోచ్లో మినిమం ఒక 6 months నుంచి ఇట్ షుడ్ హ్యాపెన్. బీ ఇట్ ఫ్రమ్ ద పేరెంట్, బీ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్. సి యాజ్ ఇట్ ఈస్ మన విధానం ఎలా ఉంటుందంటే, చదివించే విధానము మీరు చూసినట్టు అయితే లైక్ యూనిట్ టెస్ట్లో, స్లిప్ టెస్ట్లో, క్లాస్ టెస్ట్లో అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్కి అయితే మీకు ఇయర్ ఎండ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఇయర్లో చాలా కొంచెం కూల్గా ఉంటుంది, బికాజ్ యూ నాట్ గోయింగ్ త్రూ ది అదర్ ఎంట్రన్సెస్. మీరు కాలేజ్కి వెళ్తారు, ఇంటర్ది ఫస్ట్ ఇయర్ది కావాల్సింది చదువుకుంటారు, అదే టాపిక్లో కొంచెం అడ్వాన్స్ది ఏదైతే ఎంట్రన్స్ పరంగా ప్రిపేర్ అవ్వాలో దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వచ్చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ కంపారిటివ్గా కొంచెం వెళ్ళిపోతుంది. కానీ ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి ఇమ్మీడియట్గా పిల్లల్లో కానీ కాలేజెస్లో కానీ ఒక కాంపిటీషన్ పెరుగుతుంది. ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది సిలబస్ వాళ్ళు త్వరగా కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసి వాళ్ళని ఎంట్రన్సెస్కి ప్రిపేర్ చేయాలి. సో అది ఒక రకంగా చెప్పాలంటే ఆ టీచర్స్కి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, బికాస్ మనం చెప్పడం కాదు కదా, పిల్లలు నేర్చుకోవాలి. ఓకే, సో ఇది ఎలా మొదలవుతుందంటే, సమ్మర్లో క్లాసెస్ పెట్టేస్తారు. చాలా మందికి ఇంటర్ అనగానే సమ్మర్లో కూడా క్లాసెస్. పేరెంట్స్ చాలా మంది ఆ టైంలో ఏమంటారంటే, సమ్మర్ కూడా లేకుండా క్లాసెస్ పెడతారా అని అంటారు. అవును, ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తాయి, రైట్? తర్వాత కరెక్ట్గా లాస్ట్లో వచ్చేప్పటికి ఇంకా ఎంట్రన్సెస్కి స్టార్ట్ అయ్యి ఎగ్జామ్కి అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్స్ చదివేసుకో అని. అప్పుడేమో క్లాసెస్ పెట్టారని కంప్లైంట్ ఉంటుంది, ఇప్పుడేమో ఎగ్జామ్ వచ్చింది ఇంకా కంప్లీట్ అవ్వలేదా అని కంప్లైంట్ ఉంటుంది. సో ఇదంతా ఏంటి అని అంటే ఒక యాంగ్జైటీ అండి. మన పిల్లాడు చాలా కూల్గా ఉండాలి, పిల్లాడు కానీ పిల్ల కానీ వాడి మీద ఎక్కువ బర్డన్ పడకూడదు అని ఒక పక్క మనకు ఉన్నప్పటికీ, ఇవన్నీ వచ్చేప్పటికి చేసేసేయాలి. సో పేరెంట్స్లోనే దే గో త్రూ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, ఎమోషన్, మూడ్, అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇండియన్ కల్చర్లో ఇది ఒక స్టేటస్.
నా మార్క్స్ పిల్లాడికి దేంట్లో మంచి మార్క్స్ రావాలి, ఎంట్రన్స్ మంచి ఎంట్రన్స్ మార్క్స్, రావాలి. ఇంటర్లో మంచి మార్క్స్ రావాలి, ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ వచ్చేసేయాలి, రైట్? ఎక్కడైనా జాయిన్ అయిపోవాలి మంచి దాంట్లో. సో దిస్ ఇస్ లైక్ మోర్ దాన్ ఎనీథింగ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ప్రెస్టీజ్ ఇష్యూ అండ్ సోషల్ స్టేటస్ ఇష్యూ. పిల్లాడి కాంపిటీషన్ అదొక పక్క అవుతే, ఇది దిస్ ఇస్ అ ప్రెస్టీజ్ ఇష్యూ ఇంకో పక్క. సో దే ఆర్ గోయింగ్ త్రూ ది డబుల్ ఇంపాక్ట్. Student as it is going through multiple impact. కరెక్ట్. Right? So it's like it's a complexity of factors. సో దీన్ని మనము అదేంటి స్విఫ్ట్ అండ్ షార్ట్ సొల్యూషన్ లాగా లాస్ట్ 2-3 months లో దీన్ని చేయకూడదు. ద ప్రిపరేషన్ షుడ్ గో ఆన్ యాజ్ ఐ సెడ్ 6 months బిఫోర్. అసలైతే ఇంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక స్ట్రక్చర్డ్ పీస్ మీల్ అప్రోచ్ నుంచి పేరెంట్స్కి కూడా ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి. అమ్మా ఇలా ఉంటుంది, ఈ టైంలో మనం ఇది నేర్పిస్తాము, తర్వాత ఇంటర్లో ఇది నేర్పిస్తాము, దీంతో పాటు ఈ ఎంట్రన్సెస్ ఉంటాయి, ఈ ఎంట్రన్సెస్లో ఇలాంటి క్వశ్చన్స్ అవి వస్తాయి. సో దానికి అప్లికేషన్ ఓరియంటేషన్ కానీ ప్రాక్టీస్ కానీ చాలా కావాల్సి వస్తుంది. అంతా మేము చేయించాలి అని అంటే ద చైల్డ్ హ్యాస్ టు స్పెండ్ సమ్ టైం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీరు అడిగిన దానికి పేరెంట్స్ ఫీల్ అయిపోతున్నారు, టీచర్స్ ఫీల్ అయిపోతున్నారు, పిల్లాడికి ఎగ్జామ్ అని పెడుతున్నారు. బట్ వీటన్నిటి వెనకాల ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇస్ పిల్లాడది ఫీల్ అవ్వాలండి. ఓన్లీ వెన్ ద చైల్డ్ ఫీల్స్ దట్ ఎస్ ఐ హ్యావ్ టు స్టడీ, యూ కెన్ మేక్ ఎనీబడి స్టడీ. ఇఫ్ ది చైల్డ్ ఈస్ నాట్ ఫీలింగ్ ఇట్, హౌ వుడ్ యూ మేక్ ద చైల్డ్ స్టడీ? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్, మన తల్లిదండ్రుల్లో ఆ యాంగ్జైటీ పెరగడానికి కారణం ఏమిటి అంటే పిల్లలు ఆ సీరియస్నెస్ని తీసుకోరు. కొంతమంది పిల్లలు లైక్ మనకి డిఫరెంట్ పర్సంటేజెస్లో పిల్లలు ఉంటారండి. కొంతమంది పిల్లలకి మనం చెప్పక్కర్లే, వాళ్ళ లోపల వాళ్ళే ఫీల్ అయిపోతారు, అమ్మో నాకు ఇది రావాలి, నేను అది చదివేసేయాలి, దీంట్లో ఇంకా ఇంత ప్రాక్టీస్ రావాలి. అండ్ దే హ్యావ్ దిస్ కెపాసిటీ ఆఫ్ అసెసింగ్ దెమ్సెల్వ్స్. ఈ టాపిక్స్ నాకు బాగా వచ్చాయి, ఈ టాపిక్స్లో నాకు రావట్లేదు, సో నేను దీని మీద ఫోకస్ చేస్తాను. తర్వాత వాళ్ళ టైంని డివైడ్ చేసుకుంటారు. ఈ టైంలో నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఐపీఈకి ప్రిపేర్ అవుతాను, ఈ టైంలో ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతాను, ఇలా నేను ప్లాన్ చేసుకుంటానని ఉన్నారు. అలాంటి పిల్లలు ఉన్నారు. బట్ the percentage of children of that category is very low, minimum. Right? తర్వాత ఇంకొక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లో ఎలా ఉంటారంటే దే నాట్ బాదర్డ్ ఎట్ ఆల్. వాళ్ళకి ఐపీఈ అక్కర్లేదు, ఎంట్రన్స్ అక్కర్లేదు, చదివాను, వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, వచ్చాను. ఓకే, అండ్ వాళ్ళు చదివిన అంటే ద బ్రెయిన్ కెపాసిటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లో. ఓకే, సో వాళ్ళకి మీరు ఏం చేసినా అది కొంచెం తగ్గుతుంది, రాదు. ఓకే, ఈ రెండు పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ద మ్యాక్సిమం పూల్ ఫాల్స్ అండర్ దిస్ బ్యాండ్. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% ఆఫ్ ది చిల్డ్రన్ ఫాల్ అండర్ దిస్ బ్యాండ్ అండి. ఈ బ్యాండ్లో ఉండే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ లైక్ యావరేజ్, యూ హ్యావ్ దిస్ అబవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్, ఈ 3 కేటగిరీస్లో ఈ బ్యాండ్ని మళ్ళీ డివైడ్ చేయొచ్చు. దీంట్లో కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళకి చేయాలన్న ఉత్సాహం ఉంటుంది, కానీ ఎలా చేయాలి అన్న పద్ధతి తెలియదు, అప్రోచ్ తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం పుష్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి రైట్గా గైడ్ చేసాము, దే కెన్ పికప్. ఓకే, దే విల్ స్లోలీ మూవ్ టువర్డ్స్ ది హయ్యర్ బ్యాండ్. ఆ మధ్యలో ఉండే వాళ్ళు యావరేజ్ ఉంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే చేసే కెపాసిటీ కూడా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి. అప్రోచ్ తెలియదు, ప్రాక్టీస్ చేయడం కూడా పూర్తిగా తెలియదు. ఓకే, వీళ్ళకి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో వీళ్ళకి ప్రిపరేషన్ టైము ఎక్కువ కావాలి, అది ప్రాక్టీస్ ఎక్కువగా కావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి గైడెన్స్ కూడా కొంచెం ఎక్కువ కావాలి. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ పర్సనల్ మోటివేషన్ ఇవ్వాలి వీళ్ళకి. అది కాదు, నీలో ఉంది, నువ్వు చేయగలవు, కానీ కూర్చొని ఇలా చెయ్యి, అండ్ కొంచెం పర్సనల్ అటెన్షన్ కూడా కావాలి. అది చేశారనుకోండి, అగైన్ దే విల్ మూవ్. ఓకే, ఇక్కడ ఇంకొక బిలో యావరేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒక లెథార్జిక్గా ఉంటారు. ఓకే, కెపాసిటీ ఉన్న వాళ్ళలో వాడాలి అనే తత్వం కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళకి మోటివేట్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రొసీజర్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు జారిపోతూ ఉంటారు, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇలాంటి తత్వం ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లలకేమో మన పిల్లాడికి ఉంది, వాడు చేయట్లేదు అనేది ఉంటుంది. ఓకే, టీచర్స్కి ఏమో మేము ఇంత గైడ్ చేస్తున్నా ఈ పిల్లాడు ముందుకు రావట్లేదే అన్న ఆరాటం ఉంటుంది. ఈ పిల్లాడేమో స్వతహాగా ఆలోచన తక్కువగా ఉంటుంది, చేయగలడు, పెట్టడు. కానీ ఎందుకు అని అంటే
హీ ఈస్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మీరు ఇప్పుడు చదివితే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అన్న అదే వాడు రియలైజ్ అవ్వడు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఏమవుతారు అని అంటే అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయనుకోండి ముందుకెళ్తారు, లేదనుకోండి ఉండి కూడా వెనక్కి జారిపోతారు. ఓకే. ఇప్పుడు ర్యాంకులు అని, అదేంది మార్క్స్ అని ఫుల్ ప్రెషర్ పెట్టేసేస్తూ ఉన్నారు పిల్లల పైన. వాళ్ళకి ఒక యాంగ్జైటీ, మీరు అన్నట్లు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. అంటే మార్క్స్, ర్యాంకింగ్ వర్సెస్ యాంగ్జైటీ, అవును. ఇవి ఎట్లా బ్యాలెన్స్ చేసుకునేది? దీనికి సపోర్ట్ కావాలండి. ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే లైఫ్ డస్ నాట్ ఎండ్ హియర్. కరెక్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒక కేటగరైజేషన్ చెప్పుకున్నాం చూసారా. ఫస్ట్ మనము తెలుసుకోవాలి మన పిల్లాడు ఏ కేటగిరీలో ఉన్నాడు, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిల్లాడి దగ్గర నుంచి. ఓకే, మన ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉండాలి. పిల్లాడి కెపాసిటీ ఒక రకంగా ఉంది, మీ మన ఎక్స్పెక్టేషన్ ఇంకో రకంగా ఉందని, అది ఎప్పుడైనా మిస్ మ్యాచే కదా. సో వీ షుడ్ కమ్ టు టర్మ్స్ విత్ ద ఫ్యాక్ట్స్. అది పేరెంట్స్గా అది పేరెంట్స్ బాధ్యత, తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవచ్చు, దానికోసం మీరు పిల్లలతో స్పెండ్ చేయాలి. యూనో, పేరెంటింగ్ డస్ నాట్ మీన్ నువ్వు ఇప్పుడు చదువు, నువ్వు చదవట్లేదు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నువ్వు బుక్ తీయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. బుక్ తీయకపోయినా పర్వాలేదు, ఫస్ట్ కానీ యూ స్పెండ్ ద టైం. ఎస్పెషలీ పొద్దున పిల్లల్ని లేపేటప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour మదర్ ఆర్ అ ఫాదర్ దే బోత్ షుడ్ స్పెండ్ విత్ ది చైల్డ్. a kind of a reassuring thing. ఓకే, మీరు చదివావా, ఇవాళ ఇవన్నీ ఉన్నాయి, అది మాట్లాడకండి. లేచావా నాన్న, గుడ్ మార్నింగ్, ఓకే, యూ డూయింగ్ యువర్ వర్క్, ఓకే, ఐ గివ్ యూ సమ్ మిల్క్ ఆర్ సంథింగ్, ఆర్ యూ మేక్ ది చైల్డ్ సిట్ విత్ యూ. స్టడీస్ కాకుండా మిగతావన్నీ మాట్లాడండి. ఎలా ఉంది, ఇవాళ ఏం చేస్తున్నావు, ఓకే, లేకపోతే ఇవాళ ఎక్కడికో వెళ్తానన్నావు, అది ఇట్స్ నాట్ ఓన్లీ బిఫోర్ ఎగ్జామ్స్, అంటే ఎవ్రీ డే ఇఫ్ యు మేక్ అ హ్యాబిట్. ఓకే, ప్రతిరోజు మీరు అంతసేపు కూర్చోవడం కుదరకపోవచ్చు, బట్ మీ ఇంటరాక్షన్ 10 minutes జరిగినా, హాఫ్ అన్ అవర్ జరిగినా, సీ that half an hour you are giving a kind of a reassuring feeling that I am emotionally connected to you. Okay, Study is one part. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్, అది కాకుండా జీవితంలో మనకు బోల్డ్ ఉన్నాయి. జీవితంలో నువ్వు ఆలోచించే విధానాన్ని మనం నేర్పించాలి. జీవితంలో ఒడిదొడుకులు వస్తాయి, ఒకసారి హైలో ఉంటావు, ఒకసారి లోలో ఉంటావు, మూడ్ ఎలాగో ఉంటుంది. ఒకసారి నీకు అక్కడ ఎవరైనా ఏదైనా అనొచ్చు, నువ్వు ఎలాగో ఫీల్ అయిపోయి ఉండొచ్చు, లేదా మీ మధ్యలో పిల్లల మధ్యలో ఏదైనా జరుగుండొచ్చు, దట్ మైట్ హ్యావ్ సమ్ బేరింగ్ ఆన్ యూ. మామూలుగా మాటల్లో అది కనుక్కోవాలి. పిల్లాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, కాలేజ్లో ఎలా ఉంటున్నాడు, బయట ఎలా ఉంటున్నాడు, వాడి ఫ్రెండ్స్తో వాడికి ఏమైనా ఇబ్బంది కలుగుతోందా, లేకపోతే వీడి మాటల్లో ఏమైనా తేడాగా ఉందా, వీడు ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ ఎలా చేస్తున్నాడు, ఇంట్లో ఏదైనా పని చెప్పినప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ మనం ఆ కొంచెం టైంలో మనం చూస్తూ ఉండాలి. వీ షుడ్ బి మైండ్ఫుల్. ఎనీ టైమ్ వీ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ది చైల్డ్. ఇవన్నీ మనం ముందు నుంచి చేయకుండా చాలా అలూఫ్గా ఉంటాం. ఇప్పుడు సడన్ గా ఏదైనా జరిగేప్పటికీ ఏమో మా వాడు చాలా బాగున్నాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడు అని అంటే ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి పిల్లల్లో. ఓకే, యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు జనరేట్ ఎ డైలాగ్. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఏదైనా వెంటనే వచ్చి చెప్పేస్తారు, కొంతమంది సైలెంట్ గా ఉంటారు, కరెక్ట్, కొంతమంది అలూఫ్ అయిపోతారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫోన్స్ అవి వచ్చేటప్పటికి దాంట్లో కూరుకుపోతారు. సో యూ మేక్ ఇట్ అ పాయింట్ దాట్ పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ 1 to 2 hours యూ ఆర్ నాట్ టచింగ్. ఏవైనా ఇంపార్టెంట్ ఉన్నాయో చూసుకొని పక్కన పెట్టేసి మిగతా టైం యూర్ స్పెండింగ్. దెన్ ఈవినింగ్ కూడా అలాగే ఒక టైం స్లాట్ పెట్టండి. అండ్ మేక్ ఇట్ అ పాయింట్ దాట్ రిటర్న్ రాగానే మీరు ఎప్పుడు కలుస్తారో అప్పుడు ఇవాళ రోజు ఎలా ఉండింది, అన్ని తిన్నావా, ఇది బాగుందా, ఏమైనా చేసి ఇవ్వనా, జనరల్ టాక్ వేర్ బాగోగులు మనం కనుక్కుంటున్నాం. యూ గివింగ్ అ emotional attachment feeling to the child. Okay, wherein the child by himself or herself starts interacting with you. ఏదైనా జరగగానే వెంటనే వచ్చి ఇలా జరిగిందని చెప్పరు. They will be going through లోపల వాళ్ళే they will be introspecting themselves. See, మనకేదైనా జరిగిందనుకోండి and you're feeling little దాంతో చాలా saddened గా అయిపోయారనుకోండి, ఆ sad or guilt feeling or embarrassment you don't want to share with anyone. కరెక్ట్, రైట్, దాన్ని ఇంకా మనం ఎక్కువ ఫీల్ అవుతాం. సో అది కనిపించగానే ఎవరు చెప్పరు, బట్ యూ షుడ్ గివ్ ఆ అట్మాస్ఫియర్ని ఇవ్వాలి.
అక్కడ ఆ ఫీల్ మీరు క్రియేట్ చేయాలి. ఆ ఫీల్ వచ్చిన తర్వాత వీళ్ళే చెప్తారు. కరెక్ట్. అప్పుడు ఫస్ట్ అసలు ఏది ఎలా జరిగిందో దాన్ని అలా రిసీవ్ చేసుకోండి. చేసుకుని వెంటనే అక్కడ కానీ ఇది నీ తప్పు ఉంది కదా అని అనదు. ఎస్పెషల్లీ టీనేజర్స్తో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. పిల్లలతో మనం చెప్పేయచ్చు, ఇక్కడ నువ్వు ఇది చేసావు కదా, ఇది నీ తప్పు ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని మనం గట్టిగా అనొచ్చు ఒక రకంగా. బట్ ఎస్పెషలీ బిట్వీన్ 16 and 20 ఆర్ మోర్ ఫర్దర్, ఇప్పుడైతే అది ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయింది. 14 years నుంచే యూ ఫైండ్ దాట్, ఎస్పెషలీ విత్ ది బాయ్స్. బిట్వీన్ 14 and 20, you cannot immediately claim or say that ఇక్కడ ఇది నీ తప్పు ఉంది, నువ్వు లేక నువ్వు బాధపడు అని మనం చెప్పకూడదు వాళ్ళని. అలా కంపేర్ చేస్తే కూడా వాళ్ళకి అస్సలు నచ్చదు. అండ్ నీ తప్పు ఉంది అని మనం అక్కడ వేలెత్తి చూపిస్తే కూడా మళ్ళీ రిట్రాక్ట్ అయిపోతారు. సో ఆ టైంకి అవునా ఇలా జరిగిందా అని కొంచెం జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, కొంచెం పాజ్ చేసి వదిలేసేయండి. అండ్ ఇండైరెక్ట్ గా యూ స్టార్ట్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ విత్ దెమ్, వేర్ దే స్టార్ట్ థింకింగ్ ఇక్కడ నా తప్పు ఉంది కదా అని వాళ్ళకి రావాలి. ఓకే. కాదు, కంపారిజన్ చేస్తే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు కొంతమంది ఉంటారు పిల్లలు చాలా, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకున్నా కానీ చాలా ఇంట్లో అన్ని పనులు చేస్తూ మళ్ళీ బాగా చదువుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలకి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకున్నా ఇంట్లో అన్ని చక్కగా ఉన్న వాళ్ళకి ఏం పని ఇంట్లో కూడా హెల్ప్ కూడా అదే అవసరం లేకున్నా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ లో పెట్టకపోయేసరికి ఆబ్వియస్లీ పేరెంట్స్ వాళ్ళకి ఏమంటారంటే, చూడు వాళ్ళు ఎంత కష్టపడి చదువుతూ ఉన్నారు, మీకేం తక్కువ చేసినాం అది ఇది అని వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఆ గైడెన్స్ కానీ తల్లిదండ్రులకి ఏమీ తెలియని వాళ్ళు కూడా, అంటే ఇది ఎప్పుడు వస్తుందో చెప్పనా అండి, ఒక బ్రాడ్లో మనం తీసుకున్నట్టు అయితే, వెన్ యూ హ్యావ్ అ స్కేర్సిటీ, ఓకే, యూ విల్ హ్యావ్ మోర్ డ్రైవ్ టు ఎర్న్ ఇట్. ఎప్పుడైనా చూడండి, నాలో ఈ లోటు ఉంది, నాకు ఇది లేదు, ఓకే, ఎప్పుడైనా మనకి లేదు అది మనకు కావాలి అనిపించింది అనుకోండి, దాని మీద మనం వర్కౌట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉండదు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని మీరు వదిలేసినా వాళ్ళు బాగా చదువుకుంటారు, అక్కడ ఇక్కడ అన్నీ తెచ్చుకుంటారు, దే కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్, దే వర్క్ ఆన్ ఇట్. ఎందుకు అని అంటే వాళ్ళలో అది లేదు. నేను వాళ్ళలాగా పెరగట్లేదు, నాకు ఆ కంఫర్ట్ లేదు, రైట్, అండ్ ఐ షుడ్ అచీవ్ దాట్ కంఫర్ట్, నేను ఆ స్థాయికి ఎదగాలి. సో ఏమైంది, మీరు ఆల్రెడీ ఆ నెసెసిటీ ఉంది పిల్లలో కానీ పిల్లాడిలో కానీ, ఆ డ్రైవ్ ఉంది, ఓకే, ఆ మోటివేషన్ ఉంది, నేను అది సంపాదించాలి అన్న మోటివేషన్ ఉంది. ఎప్పుడైతే ఆ డ్రైవ్ ఉంటుందో మీరు దాని గురించి పని చేస్తారు. ఓహో, నాకు ఈ జాబ్ వస్తే, ఈ డబ్బులు వస్తే అప్పుడు నాకు వస్తుందన్నమాట. సో దట్ ఈస్ డ్రైవింగ్ ది స్టూడెంట్. ఇట్స్ నాట్ దాట్ వాళ్ళ పెంపకంలో కాదు అది. అక్కడ దిస్ ఇస్ లైక్ మేనేజ్మెంట్లో వి సే ఇట్స్ మోటివేషనల్ హైరార్కీ నీడ్స్ అనమాట. మనలో ఉండే నెసెసిటీస్ని బట్టి మన డ్రైవ్ పనిచేస్తుంది. ఇప్పుడు అన్నీ బాగున్న పిల్లాడు ఉన్నాడు అంటే, ఓ మంచి ఇంటి నుంచి కుటుంబం నుంచి ఉన్నాడు అనుకోండి, వాడికి అవన్నీ ఆల్రెడీ ఉన్నాయిగా. సో దేర్ ఇస్ నో నెసెసిటీ క్రియేటెడ్. కరెక్ట్. ఓకే, సో వెన్ యూ డు నాట్ హ్యావ్ దట్ పించ్, దట్ స్కేర్సిటీ, ఓకే, ఆ లోటు అనేది లోపల లేదనుకోండి, మనం ఏం చేస్తామా? చేయం కదా. అంటే లోటుని ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం లోటు క్రియేట్ చేయలేం కదా. చేయలేము అంటే, బట్ వాట్ యూ కెన్ డూ ఇస్, అక్కడే దట్ ఈస్ వేర్ మనం పెంచే విధానం అనేది చాలా పనికొస్తుంది. ఇదివరకు మనం చూసినట్టు అయితే, మీకు అన్ని వసతులు ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని అసలు, ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మన ఏన్షియంట్ టైమ్స్లో ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్, రాజుగారి పిల్లల్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని పంపించేసేవాళ్ళు, గురుకులాలకు పంపించేసేవాళ్ళు. అండ్ అక్కడ వాళ్ళు మిగతా పిల్లలతో పాటు అన్ని పనులు చేసుకుంటూ, గురుసేవ చేసుకుంటూ వాళ్ళు చదువుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేర్ వాజ్ నో డిఫరెన్స్. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత నువ్వు రాజుగారు అబ్బాయివి, నీకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూఆర్ ఓన్లీ అ స్టూడెంట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఆల్ యువర్ టాస్క్. నీ పని నువ్వు చేసుకోవాలి, నీది నువ్వు సంపాదించుకోవాలి, నీ భిక్షాటన నువ్వు చేసుకోవాలి, నువ్వు తినాలి. ఇదివరకు అందుకనే లేని వాళ్ళకి ఎలా చేస్తారు అంటే అలా చేసేవాళ్ళు. అదే, ఓకే. ఇప్పుడు మనకు అలాంటివి లేవు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళు కష్టపడి చాలు పిల్లలు పడొద్దు అని వాళ్ళకి అన్ని విధాలు అన్ని చేస్తున్నారు. అది ఏమైపోతుందంటే, ఇట్ ఈస్ లైక్ దిస్, ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఓకే, 2 చెట్లు ఉన్నాయి. ఓకే, ఒక చెట్టు ఏమో ఒకళ్ళు పెంచుతున్నారు, ఇంకో చెట్టు ఏమో జస్ట్ రోడ్డు మీదే వాళ్ళ ఇంట్లోనే బయట మామూలుగా
మున్సిపాలిటీ వాళ్ళు వేశారు. ఈ లోపల పెంచుతున్న చెట్టుకి వీళ్ళు ఏం చేశారంటే రోజు ఐ మీన్ లైక్ ఎప్పటికప్పుడు దానికి మాన్యూర్ తెచ్చి పోసారు, ఫర్టిలైజర్స్ వేశారు, మంచి మట్టిని తెచ్చి వేశారు, రైట్? అది అది ఏమైపోయింది, సో దానికి అది అది బాగా పెరిగిపోయింది. ఓకే, బాగా పెరిగిపోయింది. ఇంకోటి బయట ఉంది కదా, దానికి అవేవి లేవు, అది మామూలుగా ఉంది. ఓకే, అది దాన్ని కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. ఓ రోజు పెద్ద గాలివాన్ వచ్చింది. గాలివాన్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇది పడిపోయింది, అది మాత్రం నిల్చుంది. ఎందుకు అని అంటే దీనికి ఎప్పటికప్పుడు మీరు నీళ్లు అన్ని ఇస్తున్నప్పుడు దాని రూట్స్, ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్, అది ఎలా పెరుగుతుంది, అది నీళ్ళని వెతుక్కుంటూ, ఐ మీన్ మినరల్స్ ని వెతుక్కుంటూ దాన్ని రూట్ ని గ్రో చేస్తుంది. కరెక్ట్. ఓకే, దాని రూట్స్ స్ట్రాంగ్ గా లోపలికి వెళ్తాయి. మీరు అన్ని పైనే ఇచ్చేస్తున్నప్పుడు రూట్స్ పెరిగే అవసరం లేదు కదా, కరెక్ట్, అంత లోపలికి వెళ్ళవు కదా. సో లోపల రూట్స్ డీప్ గా అవ్వలేదన్నమాట. సో పైన పెరిగిన గాలి వానకి అది పడిపోయింది. వాట్ ఏ లాజిక్ అసలు, మీరు ఏమన్నా చెప్పారు అసలు, నిజంగానే కదా. అసలు అన్ని సమకూర్చేసరికి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము అన్ని అంటే ఫెసిలిటీస్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి కష్టము సుఖము అన్ని తెలియనివ్వాలి. వాళ్ళకి తెలియాలండి. యూనో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా స్టార్ట్ చేస్తాము అని అంటే బేసిక్గా ఈ ఇయర్కి ఈ బుక్స్ నీకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే, ఇన్ని బుక్స్ అవసరం పడతాయి. సో ఇన్ని బుక్స్కి నేను నీకు ఇంకొక 4 బుక్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో దీస్ ఆర్ యోర్ కౌంట్ ఆఫ్ బుక్స్. దీన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. ఆల్ రైట్, నేను కొనగలను కానీ నేను కొనివ్వను. నీకు కావాల్సిన దానికి కొన్ని ఎక్స్ట్రా పెడతాను, ఇది వాడుకొని దీన్ని నీ అకౌంటబిలిటీ నీది. అలాంటివి నెమ్మదిగా మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీరు కాలేజ్కి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత వీక్లీ ఇంత డబ్బు ఇస్తున్నాను నీకు, ఓకే, నువ్వు వెళ్ళడానికి రావడానికి అవసరానికి నీకు ఉండడానికి, ఎప్పుడైనా తినాలనిపిస్తుందో కొనుక్కోవాలనిపిస్తుందో ఏదైనా అయిపోయింది కొనుక్కోవాలి, దానికోసం ఎక్స్ట్రాగా ఇంత ఉంటాయి, రైట్? ఇది నువ్వు వాడుకుంటావు. ఎవ్రీ వీకెండ్ వచ్చి లెక్క చెప్తావు, ఓకే, ఐ విల్ రీఫిల్, బట్ యూ హ్యావ్ టు గివ్ మీ దాట్ అకౌంట్. యూ హ్యావ్ టు టెల్ దేనికి వాడావు. నీకు డబ్బు పెట్టకుండా ఉండట్లే, నీకు డబ్బు ఇస్తున్నాను కానీ దాని అకౌంట్ ఇక్కడ నువ్వు రాయాలి. ఎందుకంటే నువ్వు దేనికి ఖర్చు చేసావు నీకు తెలుస్తుంది, నేను నీకు ఇస్తే నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు అన్నది నాకు తెలుస్తుంది, నీకు ఎక్కడి నుంచి చెప్పొచ్చు. సో రాసుకోమని చెప్పాలి. కరెక్ట్, ఓకే, మీరు రాయండి, రాసి ఆ పేపర్ ఆ డబ్బు మిగతాది ఇవ్వండి, అకౌంట్ ఫర్ చేసి దానికి మళ్ళీ రీఫిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్కి మీకు డబ్బులు ఇస్తాం. ఓకే, ఇంకో ఈ ఏజ్కి వచ్చాక అలా ఇస్తారు. ఆ పైకి వచ్చిన తర్వాత ఈ ఖర్చులకి ఇది నువ్వు పెట్టుకోవాలి. ఆర్ దీంట్లో మీరు ఇది మిగిల్స్తున్నారు, వీక్గా నువ్వు ఇంత మిగిల్చావు, ఎక్కడెక్కడ తగ్గించవచ్చు, అవసరాలు మానకుండా ఎక్కడెక్కడ తగ్గించవచ్చో తగ్గించి చూడు. ఈసారి అది మిగిలిస్తే దానికి నేను ఇంత రీఫిల్ చేసి నేను నీకు ఇది కొనిస్తాను. సూపర్. So these are few small simple techniques అండి. They also get encouraged and motivated. అంటే నా డబ్బు ఇప్పుడు నేను ఖర్చు చేస్తున్నా, దీంట్లో మిగిలితే నాకు ఇంకోటి వస్తుంది, ఓకే, సో దట్ ఈస్ అన్ ఇన్సెంటివ్. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ పిల్లల్లో ఇవి నేర్పించాలండి. అది ఇప్పుడు జరగట్లేదు. ఇక్కడ మనం డబ్బులు ఇవ్వకుండా పోలేదు, ఆ పిల్లాన్ని ఎక్కడా లోటు చేయట్లేదు, కానీ దాంతో పాటు మనం ఇది నేర్పిస్తున్నాము. అలాగే ఈ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లాడి కెపాసిటీని ఐడెంటిఫై చేయండి, చేసి దానికి కొంచెం ఎక్కువది, ఓకే, ఒక 3 steps ఎక్కువగా మీరు టార్గెట్ పెట్టండి, రైట్? టార్గెట్ పెట్టి ఆ పిల్లాడికి మీరు ఆ టార్గెట్ చెప్తూ నువ్వు ఇగో ఇంత చేయగలవు, ఇంత చెయ్యి, ఇది రావాలి నీకు అని ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్ళండి. బట్ మీకు లోపల తెలుసు ఆ పిల్లాడు మనం అక్కడ పెడుతున్నాం కానీ వాడి కెపాసిటీ ఇంత. కానీ మనకు ఒక థియరీ ఉంది, ఎప్పుడైనా వెన్ వి ఎయిమ్ హై, ఓకే, మీరు దానికి మీ కెపాసిటీ ఇక్కడ ఉంటే దానికి ఇక్కడ మీరు ఎయిమ్ చేస్తే కనీసం ఇక్కడ దాకా రీచ్ అవుతారు. దట్ ఈస్ యువర్ పుషింగ్ యువర్ కెపాసిటీస్. మనం ఎంత వాటిని వాడితే అవి అంత స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో అందుకోసమని మీరు కొంచెం ఎక్కువ పెడతారు టార్గెట్. బట్ దాట్ డస్ నాట్ మీన్ దట్ అది రీచ్ అవ్వకపోతే మీరు ఇతన్ని తీసి పడేస్తున్నారు. పేరెంట్గా అది చేయాలి. పిల్లల్లో ఎప్పటికప్పుడు మనము ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తున్నావు, పాజిటివ్ గా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, నువ్వు ఎట్లా ఉన్నావు చూడండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో అడిగారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ టైమ్స్లో ఎలా ఉండాలి అంటే యూ షుడ్ సీ దాట్ ద చైల్డ్ ఇస్ సిట్టింగ్ విత్ యూ. వాడికి ఏంటంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది, చేయలేడు, వాడి కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ ఉంటుంది. సీ దాట్ ఆ పిల్లాడు చదువుకునే టైంలో
యాజ్ అ పేరెంట్ మీరు పక్కన కూర్చొని ఇలా రా చదువుదాం మనం, నువ్వు చదువుకో, నాకు ఈ పని ఉంది, నేను ఈ పని ఇక్కడే కూర్చొని చేస్తాను. అండ్ ఈ మధ్య కొత్తగా ఇంకోటి వచ్చింది, పొమోడోరో టెక్నిక్ అని వినే ఉంటారు, లైక్ మూవీస్ లో వాడుతున్నారు, అంతా వాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ యూ స్టార్ట్ స్టాప్ క్లాక్. ఓకే, హాఫ్ అన్ అవర్ ఈస్ ద టైమ్ వేర్ ఆ హాఫ్ అన్ అవర్లో నీ అటెన్షన్ ఇంకెక్కడికి వెళ్ళకూడదు. కంటిన్యూస్ ఒక టాపిక్ తీసుకున్నావు, ఆ టాపిక్ మీదే నువ్వు ఉండాలి హాఫ్ అన్ అవర్. అసలు ఇంకా కళ్ళు, మనసు, బుద్ధి, నీ చెయ్యి అంతా దాని మీదే ఉండాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత 10 minutes బ్రేక్ తీసేసుకో. ఆర్ గివ్ అనదర్ హాఫ్ అన్ అవర్ బ్రేక్. అప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నార్మల్గా ఏమవుతుందంటే 2-3 గంటల పైన కూర్చుంటారు, కానీ అవుట్పుట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ టెక్నిక్లో ఏమవుతుంది, మీరు ముందే కండిషన్ చేస్తున్నారు. బేసిక్గా మనం చదువుతున్నాం, అక్కడ ఏం చదువుతున్నామో అది మనకి ఇక్కడ ఉండాలి, పేపర్లోనో బుక్లోనో కాదు. ఇట్ షుడ్ బి విత్ ఇన్ us, రైట్? సో దానికి కావాల్సింది ఏంటి, నీ కళ్ళు అక్కడ ఉండాలి, నీ మనసు అక్కడ ఉండాలి, నీ బుద్ధి అక్కడ ఉండాలి, నీ చేయి రాయడం అక్కడ ఉండాలి. సో ఇవన్నిటిని వాటి మీద నువ్వు లక్ష్యం పెట్టు. ఆ హాఫ్ అన్ అవర్ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. నీకు కావాలంటే నేను పక్కన ఇక్కడ కూర్చుంటాను, నేను ఈ పని చేసుకుంటూ ఉంటాను, నువ్వు ఆ పని చేసుకో. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని ఒక కార్నర్ని పంపించేశారనుకోండి, వాళ్ళు పాపం చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, ఆ మూలకి వెళ్ళిపోతారు. సడన్గా దేని గురించో ఆలోచన వచ్చేస్తుంది, నేను చేయగలుగుతాను చేయలేను అనే భయం కూడా వచ్చేస్తుంది. మూలకు పెట్టేశారనుకోండి, మనకి ఎలా తెలుస్తుందండి, వాడు మనం చదువుతున్నాడు అని అనుకుంటాం, కానీ దాని గురించి ఆలోచిస్తూ వాడు డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటాడు. పక్క నుండి లేదు బాగానే ఉంది, ఓకే, మధ్య మధ్యలో కనుక్కుంటూ ఉండండి. ఓకే, ఈ టాపిక్ అన్నావు కదా, ఈ టాపిక్లో ఇదంతా ఎంతవరకు వచ్చింది, ఇలాంటివి కనుక్కుంటూ ఉండండి. సో స్పెండ్ యువర్ టైం, గివ్ హిమ్ కాన్ఫిడెన్స్, బీ పాజిటివ్. కొంతమంది నైట్స్ చదువుతూ ఉంటారు రేపు ఎగ్జామ్ అన్నప్పుడు, సో ఈ నైట్ అవుట్స్ ఓకేనా అసలు? యాక్చువల్గా అయితే కాదు, చదవకూడదు. ఎస్పెషలీ స్కూల్ ఏజ్లో వి డోంట్ ఎంకరేజ్ అండి. స్కూల్ ఏజ్ అంటిల్ యు ఆర్ ఇంటూ యువర్ ఇంటర్మీడియట్ ఇట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్. మ్యాక్సిమం టైం 11-11:30. ఓకే, అండ్ 12 ఇస్ అబ్సల్యూట్లీ ఇంకా కట్ ఆఫ్ అనమాట. డోంట్ ఎంకరేజ్ అ చైల్డ్. అది దాటిపోయిన తర్వాత అంటారా, వాళ్ళు యంగ్ అడల్ట్స్ అయిపోతారు కాబట్టి ఆ రిథం వాళ్ళది కొంచెం మారుతుంది. అప్పుడు బేస్డ్ ఆన్ ఆ చదువుతారో లేదో మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు వదిలేయచ్చు. అంటే వదలాలి అని అనట్లేదు, బట్ సమ్ టైమ్స్ యూ విల్ ఆల్సో హ్యావ్ కేసెస్ వేర్ ఆ టైంకి వాళ్ళు బాగా ఎక్కేసి చదివేస్తారు. సో ఆ టైంలో ఇట్ ఈస్ ఓకే, బట్ నాట్ అంటిల్ ఇంటర్మీడియట్ ఏజ్. ఒకవేళ పిల్లాడు చదువుతున్నాడు, మీరు ఉండండి, డోంట్ లీవ్ ద చైల్డ్. ఇట్స్ అ వెరీ వల్నరబుల్ ఏజ్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ కి బిఫోర్ పాటని ఎలా చేసుకోవాలి, ఎట్లా చదువుకోవాలి? దీనికి యాజ్ ఐ సెడ్ మీరు ముందే పెట్టుకొని ఉండాలి. లైక్ ఎగ్జామ్స్ ఇంకో 3 monthsలో వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు మీరు ఒక స్ట్రక్చర్ చేసుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు 6 months ముందే అని మాట్లాడాం. 6 months నుంచి మీ ప్రిపరేషన్ అంటే సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, దానికన్నా ముందు యూ హ్యావ్ టు డూ. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చదివి పెట్టుకోవడం ఈజ్ రిక్వైర్డ్ థింగ్. లైక్ స్టార్టింగ్ అంతా ఏం చేస్తారు అని అంటే, కాలేజ్లో చెప్పినట్టుగా వచ్చి చదివేస్తారు. చదివేసిన తర్వాత అప్పుడు యూ డోంట్ హ్యావ్ టు టేక్ అ ప్రెషర్ ఆఫ్ సిట్టింగ్ ఫర్ 4 hours. గంట కూర్చోండి చాలు, మీరు కాలేజ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు, రైట్? ఒక ఫస్ట్ స్టార్టింగ్లో 1 hour కూర్చోండి. 1 hourలో ఆ ఇంటర్మీడియట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను దాని గురించి చెప్తాను. కాలేజ్లో చెప్పింది టాపిక్ ఏముందో కంప్లీట్ చేయండి. సైమల్టేనియస్గా మీరు ఎంసెట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అని మనకి ఇప్పుడు చాలా వర్క్ షీట్స్ వస్తున్నాయి, రైట్? ఒక 5 ఎంసెట్ ప్యాటర్న్, ఒక 5 another entrance pattern. ఓకే, ఒక 5 థియరిటికల్ క్వశ్చన్. ఆ టాపిక్ మీద 5 చొప్పున ఇలా చేయండి. అలా మీకు 3-4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ కూర్చునే అవసరం ఉండదండి వెన్ యూ డూ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, గివ్ హాఫ్ అన్ అవర్ అంతే. యాజ్ ఐ సెడ్ ఈచ్ టైమ్ హాఫ్ అన్ అవర్. ఓకే, ఫస్ట్ 15 minutes ఆ స్మాల్ టాపిక్ అయిపోతుంది, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేయండి. అనదర్ సబ్జెక్ట్ అనదర్ సబ్జెక్ట్. సో దట్ వే మ్యాక్సిమం 1.5 hour to 2 hours లోపల మీద అయిపోతుంది. యూ మేక్ దిస్ యాజ్ అ కన్సిస్టెంట్ ప్యాటర్న్. ఓకే, స్టార్టింగ్ అంతా ఇదే చేసుకుంటూ వెళ్ళండి, నెమ్మదిగా ఇది పెంచండి. బికాస్ స్టార్టింగ్ ఏ టాపిక్కి ఆ టాపిక్ చేస్తారు, బట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ది ప్రాక్టీస్ చేయాలి, సెకండ్ ఇయర్ది ప్రాక్టీస్ చేయాలి. సో దాట్ ఈస్ వెన్ మీరు కొంచెం పెంచుతూ వెళ్ళాలి. బికాస్ బట్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇది వరకు హాఫ్ అన్ అవర్లో 10 కన్నా చేయగలిగే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కదా. సో అదే హాఫ్ అన్ అవర్లో మీరు 15 to 20 చేయగలుగుతారు.
ఓకే. రైట్. సో మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది బికాస్ ప్రాక్టీసే కదా, ప్రాక్టీస్ విల్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీ ప్రాక్టీస్ అండ్ ఎఫిషియన్సీ మీ లెర్నింగ్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, సో మీ స్పీడ్ పెరుగుతుంది. సో ఇది వరకు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే సరిపోతుంది, ఇప్పుడు 1 hour కూర్చోవాల్సి వస్తుంది. సో అది మేక్ ఇట్ యాజ్ అ కన్సిస్టెంట్ ప్యాటర్న్. కొంచెంగా మీరు చేస్తూ ఉండండి. బట్ లాస్ట్ 6 monthsలో అది ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా పెరిగిపోతాయి. ఓకే, సో ఎవ్రీ డే 2 units, ఆల్రైట్, 2 full topics, 3 full topics చొప్పున తీసుకుని ఫస్ట్ 4 daysలో ఈ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఎంసెట్ ప్యాటర్న్ కంప్లీట్ చేస్తాను, లేదా ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేస్తాను, లేదా మెయిన్స్ ప్యాటర్న్ కంప్లీట్ చేస్తాను. లైక్ దాట్ యూ జస్ట్ ఫినిష్ ఆఫ్. ఇలా 4 days చొప్పున పెట్టుకోండి. అండ్ యాజ్ యూఆర్ అడ్వాన్సింగ్, ఇప్పుడు మనం 4 days పెట్టుకుంటాం, బట్ నార్మల్గా ఏమైపోతుంది అంటే ఏదైనా మనకి డెడ్ లైన్ లేకపోతే అంత ఎక్కువగా మనం చెయ్యం. సో 4 days పెట్టుకుంటే యూ మైట్ హ్యావ్ మిస్డ్ అవుట్ సమ్వేర్ 1 or 2 days హియర్ అండ్ దేర్. అది కాకుండా హాలిడేస్, ఆల్రైట్ సార్, ఆర్ బయటికి వెళ్ళాం, అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అందుకోసమని స్టార్టింగ్లో ఏం చేస్తారు, మీరు 4 to 5 days ఇచ్చుకుంటారు. దాంట్లో 2 days బాగా వర్కౌట్ అవుతుంది, 3 days అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే బికాస్ దేర్ ఇస్ నో ఫుల్ ప్రెషర్ అప్పుడు. బట్ యాజ్ యూర్ అడ్వాన్సింగ్, ఇంకా 3 monthsకి వచ్చేసారు, 3 monthsకి వచ్చేప్పటికి సీరియస్నెస్ని పెంచండి, నంబర్ ఆఫ్ టాపిక్స్ పెంచండి. అప్పుడు 5 days ఇచ్చారు, ఇప్పుడు 2 daysలో ఇంత టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. స్పీడ్ పెరగాలి, ప్రాక్టీస్ పెరగాలి. సో దాట్ ఈస్ హౌ డేస్ వర్సెస్ టాపిక్స్, సబ్జెక్ట్స్, అలా మీరు కాలమ్స్ చేసుకోండి. ఓకే, 2 monthsలో నవి అన్ని సబ్జెక్ట్స్ ఒక రివిజన్ అయిపోతుంది. అగైన్ రిపీట్ ది సైకిల్. యు ఐడెంటిఫై ఎక్కడ మీరు కొంచెం తక్కువ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు ఓకే, ఈ టాపిక్స్ నాకు బాగానే ఈజీగా వచ్చేస్తున్నాయి, సో దానికి టైం తగ్గించండి. ఏవైతే మీకు రావట్లేదు దానికి కొంచెం టైం పెంచండి. యు అసెస్ యువర్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైం కాలేజ్ వాళ్ళు కూడా ఎలాగో అలాంటివి చేస్తూనే ఉంటారు, క్లాస్ టెస్ట్స్ అని, ప్రీ ఫైనల్స్ అని, దే కీప్ వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో మీరు మీ షెడ్యూల్ని దాని షెడ్యూల్కి అనుగుణంగా మార్చుకున్నారనుకోండి, మీకు డబుల్ ప్రెషర్ ఉండదు. నార్మల్గా ఏమవుతుందంటే మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం, కాలేజ్ వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఇస్తారు, నేను దీనికి చదవాలా దానికి చదవాలా అనేది దీంట్లో వాళ్ళు ఏది చేయకుండా ఉండిపోతారు. అలా చేయకండి. కాలేజ్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు, దానికి సరిపడగా కొంచెం అటు ఇటుగా మీ షెడ్యూల్. It should be flexible. You have to make it, but it has to be flexible. It should collaborate with what is already being given. అప్పుడు ఏమైపోతుంది, వన్స్ ఫర్ ఆల్ మన ప్రిపరేషన్ అయిపోతుంది, మనకు ఆ ప్రెషర్ రాదు. Right. Thank you so much, Andy, for the beautiful suggestions to the students. Such a wonderful answers you gave. Thank you so much. Thank you. Namaste. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.